ప్రైజ్ ద లార్డ్. ఈ సమయమున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా కొన్ని సమస్యలు బట్టి ఏడుస్తున్నారా? నేను శాపగ్రస్తురాలినయ్యా, అందుకే నాకీ దుఃఖం, నా కర్మ అని నువ్వు అనుకుంటే ఒక్కసారి బైబిల్ గ్రంథం తెరిచి చూడు. లూకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఈ మాట ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినా ఉదయమున నా దేవుడు నాకు సంతోషం కలగచేయబోతున్నాడు. ఈ రోజున నువ్వు ఏడుస్తున్నావు నిజమే, కానీ నీ ఏడుపు శాశ్వత కాలం ఉండదు. త్వరలో నీ నోటి నిండా నవ్వుండబోతుంది అని దేవుని స్తుతించు. ఒక్కసారి నీ జీవితం గురించి ఆలోచించు. సంవత్సరం ఆఖరి నెలలో నువ్వున్నావు. ఈ సంవత్సరంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎంతో ఏడ్చావు. కానీ ప్రతి నెల ఎలా దాటుకుంటూ ఆఖరి నెలలో ప్రవేశించావు? ఆయన కనుదృష్టిలో నువ్వు ఉండబట్టే కదా. నువ్వేడుస్తుంది ఆయన చూడబట్టే కదా. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు దాకా నువ్వు బ్రతుకున్నావు అంటే నీ ప్రతి కష్టాన్ని ఆయన తొలగించి నడిపించాడు కాబట్టే.